చూశారు పాట, సంయుక్త మెనన్ గారు చేశారు పాట. అది ఐటమ్ సాంగ్ అనుకుంటున్నాను మమ్మీ, కాదు, అది ఐటమ్ సాంగ్ కాదు. అది ఒక మంచి సందర్భం ఆ సినిమాలో. ఆ సందర్భానుగుణంగా ఆ పాట వస్తుంది. ఒక మంచి ఏదో పుట్టినరోజు పాట సందర్భంగా ఆ పాట రావడం జరుగుతుంది. సో ఇంకా ఒక్కొక్కరిని అందరినీ అభినందించడం, నన్ను అంతా చూశారు. ఇక్కడ నన్ను నేనేనా ఆ పాత్రను అనుకునే వాళ్ళు మీరంతా చాలామంది ఉన్నారు. అలాగే తమ్ముడు ఆది పినిశెట్టి, ఆయన చూస్తే కూడా ఈయనైనా ఆయన అక్కడ మనం తెర మీద చూసిన ఆయన అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా అంటే నేను ఇందా చెప్పా, యాక్టింగ్ అంటే నమ్మడం కాదు, ఇది కాదని, పరకాయ ప్రవేశం అని. సో ఆయన వాళ్ళ నాన్నగారితో కూడా చేశా, పినిశెట్టి రవిరాజ గారితో 2 సినిమాలు. మంచి పాలకొల్లలో వాళ్ళ పేరుతో వీధే ఉంది అక్కడ, పినిశెట్టి వారి వీధి అని. అప్పుడు నేను చేసింది బంగారు బుల్లోడు, దాంతో దేవుడు, 2 సినిమాలు. సరే ఇక మా తమన్ గారు అంటే ఏం చెప్తాం, సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత సద్వద్వ మాధురి సప్త స్వరాలైన సరిగమ పదనిస సంగీత సాహిత్య సుమత సంగీత గీతాలు వినడానికి నేను చెప్పాను. ఆడమగా సినిమాలకి కాదు, పాటలు కూడా, కొన్ని పాటలతో రోగాలు కూడా నయం చేయొచ్చు అంటాం. ఈ పాటలతో మనం చూస్తున్నాం. సినిమాలో పాటలు కాదు, మ్యూజిక్కి సరే ఎలా వయసు కూడా మైమరిచిపోయి ఎలా పండు ముసలి వాళ్ళు కూడా థియేటర్లో ఎలా వాళ్ళు డాన్సులు చేస్తున్నారు, వాళ్ళకి ఎక్సర్సైజ్ అది. అవును, అది ఎక్సర్సైజ్. ఇదే పాటలు రోగాలు నయం చేసేదంటే అది 2-3 రకాలుగా కావచ్చు, విని కావచ్చు, లేకపోతే మన నడవడిక కావచ్చు, ఆ పాటలకి మన ప్రతిస్పందన కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు, ఆర్ ఇంకో రకంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. మరి ఆనాడు విన్నాం మనం సృష్టికి ఓరోజి సరస సల్లా సంగీత సాహిత్య నృత్యానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి భూమిలోకి వచ్చాడని, ఆడు ప్రపంచంలోకి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుడి వేణు నాదానికి నాగపాములు సైతం గోవులు సైతం మేతమాని మోకరిల్లాయని, అలాగే నేటికి నాదస్వరానికి ఈ నాగపాములు సైతం పడగలెత్తి ఆడడం మనం చూస్తున్నాం. అంటే సంగీతం బాగుంటే ఆ సినిమా హిట్ అయినట్టే, అది మన పండితుల అంచనా. ఇది హిట్ కాదు, పేలిపోతున్నాయి. అదే శివుడి ఆజ్ఞలు ఏంది, చెమ కూడా కుట్టదంటారు. ఈయన అన్నారు ఇందాక, అంత ఇస్తే నేనేం చేయాలి? నేను దాన్ని ఒక డైరెక్టర్ దాన్ని కన్సీవ్ చేస్తే ఆ సీన్ని, కెమెరామెన్ మన సంతోష్ గారు ఎక్కడున్నారు, రాంప్రసాద్ గారు లేడు, ఆయన లండన్లో మా సంతోష్ గారు ఉన్నారు. సో అద్భుతంగా ఇప్పుడు ఇవన్నీ ఒక సమిష్టి కృషి, ఊహించడం, దాన్ని కరెక్ట్గా కెమెరామెన్ దాన్ని చూపించడం, ఏమనుకుంటున్నాడు డైరెక్టర్ ఐడియాని కన్సీవ్ చేయడం, దాన్ని చూపించడం, దాని తగ్గ దాన్ని మేమేమి చేసాము దానికి ఇంకొక ఎన్నో ఇంతలు దానికి జీవం పోయడం, దాన్ని ఇంకా ఎలివేట్ చేయడం అనేది మనది. ఇక మా సినిమాలు అన్ని 4 హిట్లు వరుసగా, అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత్ కేసరి, డాకు మహారాజు, ఈ అఖండ 2 అన్నీ. సో ఇక ఈయన గురించి ఎక్కువ చెప్పక్కర్లా, ఇంకా ఎన్ని గుండెలు. సరే మిగతా మా వాళ్ళు ఉన్నారు అందరూ, ఎవరు సింగర్సు, మన భగవద్గీతకి ప్రచారకర్తగా ఉన్న మన గంగాధర్ గారు, అలాగే మన కనకవ్వ, ఇది వెళ్ళిపోయిందా కనకవ్వ, దాని తర్వాత మన సర్వేపల్లి సిస్టర్సు, సౌందర్య సిస్టర్సు, మళ్ళీ మన కృష్ణ గారు, మళ్ళీ మన గీతామాధురి, అలాగే ఐశ్వర్య, అందరూ అద్భుతంగా వాళ్ళు గాత్రాన్ని అరువిచ్చారు. అలాగే మనకి పాటలు సాహిత్యం రచించిన కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి, లేకపోతే కళ్యాణ్ చక్రవర్తి గారు అయితేనేమి, లేకపోతే గురునాథ్ శర్మ గారు అయితేనేమి, అందరికీ ప్రతి ఒక్కరికి అంటే చూస్తారు, రేపు తరత కృతజ్ఞతలు తరచు చెప్పుకుంటా సినిమా చూస్తారు కదా, రేపు చూసాక చెప్తారు. ఇక మిగతా రచరవి
నన్ను కింద కూర్చో, ఇద్దరం కలిసి దిగుతూ ఉంటావు ఫోటో. అంటే నీ హైట్కి వద్దాం, నేను కూర్చుందాం అంటే నువ్వు మళ్ళీ కూర్చొని పక్కన నిన్నోడే కూర్చోమంది. నేనన్నాను, నేను చెప్తా అందరితో, కూర్చో ఇప్పుడు కూర్చో, లే కూర్చో, లే కూర్చో అమ్మా. సరే అంత మా ఆర్టిస్టు సంయుక్త మేనన్ ఆవిడ ఎంతో అద్భుతంగా, ముందు మురళీమోహన్ గారి గురించి చెప్పాలి. అన్నదమ్ముల అనుబంధం ఆయన గుర్తు చేశారు. అందులో ఆయన నా అన్న క్యారెక్టర్ చేశారు, మా నాన్నగారు తమ్ముడి పాత్ర చేశారు. అలాగే నిర్మాతగా కూడా నాతో భారతంలో భారతచంద్రుడు సినిమా తీయడం జరిగింది. ఈ పాత్రలో ఒక మాట అన్నారు ఆయన, ఇంత పెద్ద సినిమాలో ఇంత చిన్న పాత్ర అని. కాదు, ఇంత చిన్నది కాదు, నాకంటే పెద్ద పాత్ర చిన్నదైన సినిమాలో ఒక సంధానకర్త, సినిమాకి జనానికి ఒక సంధానకర్త ఆయన, భక్తికి భగవంతుడికి సంధానకర్త. ఈ ఈ సినిమాలు ఏంటంటే అఖండ ఒకటిలో పిల్లల జోలికి వెళ్ళినా, ధర్మం జోలికి వెళ్ళినా, ప్రకృతి జోలికి వెళ్ళినా దేవుడు మనిషిలో ఆవహిస్తాడు అన్నది మేము చూపించాం. ఈ సినిమాలో అది కాదు, ధర్మం ఇంకా మితిమీరితే వీటిలన్నిటిని దాటి అకృత్యాలు ఇవన్నీ మితిమీరితే అప్పుడు మనిషే ఆ దైవాన్ని ఆవాహించుకుంటాడు తనలో అన్నదే ఈ సినిమా. 2 ముక్కల్లో చెప్పా, కట్టే కొట్టే తెచ్చే. రేపు చూస్తారు, సినిమా అద్భుతంగా వచ్చింది. అలాగే మా హీరోయిన్ సంయుక్త మేనన్ అద్భుతంగా మంచి క్యారెక్టరు, చాలా బాగా చేసింది. అటు డాన్స్ చూసారు ఆవిడ సోయగాలు. అలాగే రేపు సీన్స్ ఉన్నాయి బ్రహ్మాండమైన, అద్భుతంగా ఆవిడ రాణించిన సీన్స్ చాలా ఉన్నాయి. ఇక మన మన అదే వస్తాం అంటే ఫైట్ మాస్టర్స్ అంతా అయ్యాక మా హర్షాలి ఎక్కడుంది, హర్షాలి ఆవిడ ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమాలో నటించడం. మళ్ళీ చూస్తారు ఆవిడ పాత్ర కూడా ఎలా ఉంటుందో సినిమాలో. ఎంతో అద్భుతంగా, అంటే మేము కరెక్ట్ అయిన చాయిస్ తీసుకున్నాం, చేసాం. దానికి తగ్గట్టుగా ఎంతో బాగా, అంటే దర్శకుల గురించి ఇందాక ఆయన చెప్పాడు, ఆయన కాసర శ్యామ్ గారు ఎవరు చెప్పారు, ముత్యాలు ఏటవాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, ఆర్టిస్టుల నుంచి ఆవిడ భావాలు అంత అందంగా తీసుకోగలిగిన దర్శకుడు ఉన్నప్పుడు పాత్రలో తీసుకెళ్ళగలిగే స్థాయి, ప్రక్రియ ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా ప్రతి పాత్ర రాణించాయి. చూస్తారు అమ్మాయి పాత్ర కూడా రేపు ఎలా ఉంటుందో. అలాగే మా వాళ్ళందరూ కూడా ఎవరైనా అది మనం చెప్పేశాం. ఇక మా ఫైట్ మాస్టర్లు ఉన్న రామ్ లక్ష్మణులు చాలా అద్భుతంగా పోరాటాలు. ఇక చూశారు కదా మీరు, అన్ని 4 సినిమాలు వరుసగా చేసాం మేము అన్నీ. అలాగే ఆయన కూడా మన కన్నడ రవి వర్మ గారు కూడా ఒక ఫైట్ చేశాడు, ఆయన కర్ణాటక ఫైట్ మాస్టర్ ఆయన. సో చాలా అద్భుతంగా పోరాటాలు వాటిని చిత్రీకరించడం జరిగింది. ఎంతో భయంకరంగా, ఎంతో జనం ఏం కోరుకుంటున్నారు అలా అంత బాగా బ్రహ్మాండంగా కంపోజ్ చేయడం జరిగింది. అలాగే ఇక మా డాన్స్ మాస్టర్లు భాను మాస్టర్ గారు, ఎక్కడ శేఖర్ మాస్టర్ గారు, ఆయన మామైపోయాడు. ఓకే, ఆయన భయం అదేంటో చెప్తా తర్వాత, నేను చెప్పను, ఆయనకే తెలుసు, ఆయనకి నాకు మధ్య. ఇప్పుడు రాడాయన నా దగ్గరికి, ఏం మాస్టర్ ఇలా అంటానని భయం. ఇలా అంటే ఏమవుద్ది, ఏమో ఊడుద్ది చెయ్యి, నీ చెయ్యి నా చేతిలోకి వస్తుంది మాస్టరు. సరే, అది భయం ఆయనకి. సో బ్రహ్మాండంగా అద్భుతంగా చూశారు. ఇక్కడ సాంగ్ ఐటమ్ అన్నాను నేను, అక్కడేమో అద్భుతంగా అక్కడ అసలు ఆధ్యాత్మిక పాటలు ఏవైతే ఉన్నాయో ఎంతో అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. ఇంకా మా ఆర్టిస్టులు అందరు ఉన్నారు. ఇక్కడ కబీర్ గారు ఉన్నారు, అలాగే విన్సెంట్ గారు ఉన్నారు, ఇంకా మా మహేందర్ గారు, అందరూ, ఇంకా మా ఆయన సమ్మటి గాంధీ గారు, అందరూ ఎంతో అద్భుతంగా ఆడ పాత్రలు చూస్తారు మీరు సినిమాల్లో. ఎంతో బాగా సరైన నటుల్ని ఎంచుకుని సానబెడితేనే ఏ పాత్రకైనా అది వజ్రమైనా మనకి దొరికేది బొగ్గులో నుంచే వచ్చేది. సో అలా ఎంతో అందంగా వాళ్ళ పాత్రను సరైన నటుల్ని ఎంచుకోవడం, అది ముఖ్యంగా క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారికి వెళ్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంకా
ఇంకెవరు ఏం చెప్పాలి? ఇంకా మా నిర్మాతలు ఆచంటి రామ్ గారు, ఆచంటి గోపి గారు, ఏది లేకుండా రండి రండి. మాది ఎప్పుడు మొదలైంది మన ప్రయాణం? లెజెండ్తో. లెజెండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా వాళ్ళ బ్యానర్లో చేయడం జరిగింది. సరే, మాకు పాత సత్సంబంధమే. నేనే మారలేదు, వాళ్ళే మారలేదు. మేమంతా మారిన మనుషులు. ఏదో విజయాలకి ఉబ్బి తప్పి పిలవడమో లేకపోతే ఏదో అపజయాలకి కురింగిపోవడమో అనేది లేదు. నా అభిమానులు అంతే. నా విజయాలకి అఫ్కోర్స్ మీరు చేసే సంబరాలకి హద్దు లేదు, కానీ నా అపజయాల్లో కూడా మీరందరూ నా వెన్నంటున్నారే. అది అంటే ఇంకోటి చెప్తున్నాను, రేపు ఈ సినిమాలకి కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. వేటలు కొట్టడం, మేకలు అన్నీ చేయకండి. జీవంశ చేయడం మంచిది కాదు. దయచేసి మీ అందరికీ నేను చెప్తున్నాను, వాటికి కూడా జీవించే హక్కు ఉంది. అందుకే మనం అంటాం మన శాంతి మంత్రాల్లో, ఓం అస్తమ సద్గమే, ఓం తంసమ చతుర్గమే, ఓం మృత్యోర్మ అమృతంగమయ, ఓం సర్వేషాం సస్తిర్ భవతు, సర్వేషాం శాంతిర్ భవతు, సర్వేషాం పూర్ణం భవతు, ఓం శాంతి 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 అని. ఓం సర్వేషాం శాంతి భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళ భవతు, సర్వేణ శాంతి భవతు, సర్వే సంతు సిగిన. అంటే చతుష్పదే ద్విపదే అంటాం. అంటే 4 పాదాలు ఉన్నాయి పశువులు, 2 పాదాలు ఉన్నాయి మనం మనుషులు. సో వాటిని కూడా సమానంగా గౌరవించండి ప్లీజ్. దయచేసి అటువంటి వాటికి మీరు పూనుకోవద్దని సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి డిసిపి గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? రమేష్ గారు, సురేష్ గారు సార్, మిగతా పోలీస్ శాఖ వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా అభిమానులంతా కూడా మీలాగే ఎంతో సుశిక్షితులు అయిన సైనికులు మా అభిమానులు కూడా. ఏది చెప్తే ఒక కంటి చూపు చాలు, నాది ఒక సైగ చాలు. ఇలాంటి వస్తారు, ఎర్ర చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ అద్దులు వాళ్ళు తెలుసుకుంటారు. సో మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇద్దరిని నేను ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వాళ్ళ వయసు చిన్నవాళ్ళైనా నా మేకప్ అమ్మాయి విధి, అలాగే నా కాస్ట్యూమర్ అమ్మాయి సంచారి. ఈ గెటప్ 2.5 గంటలు పట్టేది నాకు, 2 గంటలు సుమారుగా. తీయడానికి 1 గంట పట్టేది. వాడు నేను చెప్పిన టైంకి ఎప్పుడు ముహూర్తం పెట్టి ఆ టైంకి బయలుదేరమనేవాడిని. ఆ ముహూర్తానికి అంటే పొద్దున్న 3:30 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 4:30 అవ్వచ్చు. ఆ టైంకి వాళ్ళు బయలుదేరి పాపం ఎన్నెన్నో లొకేషన్స్తో షూట్ చేసాం. చెప్పారు గజపేగి అని, అక్కడ షూట్ చేసాం జార్జియాలో. అలాగే మన రంపచోడవరం అక్కడ షూట్ చేసాం, మోదుగూడెంలో. ఇట్లా చాలా చలి పడితే అంటే అప్పుడు వాతావరణం అలా ఉన్నప్పుడు, అక్కడేమో అప్పుడు పెద్ద తుఫాను మనకి ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు రంపచోడవరంలో. మరి అటువంటి సమయంలో కూడా వాళ్ళందరూ నేను చెప్పిన టైంకి బయలుదేరి నన్ను అనుకున్న టైంకి షూటింగ్ స్టార్ట్ చేసి అనుకున్న టైంకి సినిమా అవ్వాలంటే మరి అందరూ కూడా అలాగే తూచా తప్పకుండా మా సినిమాలంటే మా నాన్నగారు నాకు నేర్పింది అదే అందరూ పాటిస్తుంది. మా సినిమాలో నడుస్తున్న వాళ్ళందరూ దయచేసి ఇండస్ట్రీ కూడా అదంతా పాటించమని, తొందరగా సినిమాలు పూర్తి చేయమని నేను కోరుకుంటున్నాను. ఏది డిసిప్లిన్, ఒకటి రెస్పెక్ట్, ఆర్టిస్ట్కి రెస్పెక్ట్, ఈ 2 లేని చోట బాలకృష్ణ లేడు. సో అందరికీ మరొకసారి కష్టపడిన వాళ్ళకు. దాని తర్వాత నజియా గారు ఉన్నారు లేదు ఇక్కడ? కిదరయా బెన్, నజియా బెన్, హే ఇదర్. నా చేత డబ్బింగ్ చెప్పించింది ఆవిడ, హిందీ డబ్బింగ్. 4 రోజులు పట్టింది తెలుగు, 3.5 రోజులు పట్టింది హిందీ. అయిపోయింది 3.5 రోజులు అంతేనండి. లేకపోతే 5 రోజులు పడితే 4.5 రోజులు అయిపోయింది. 3.5 రోజులే హిందీ డబ్బింగ్ అయిపోయింది. అంత బాగా ఆవిడే రాసి ఆవిడే నా చేత డబ్బింగ్ చెప్పించింది. అలాగే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు నా ముందు కూర్చుని ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ప్రతి విషయం అందరూ కూడా మిగతా అందరూ కూడా నా ఓకే వాళ్ళని కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన శ్రేయాస్ మీడియా, ఎక్కడున్నావు శ్రీనివాసు? సరే, శ్రేయాస్ మీడియా శ్రీనివాస్, అతనికి నా అంత బాగా మైక్ సిస్టమ్ కానీ, మొన్న కూడా
మన కర్ణాటకలో చేసాం, చింతమణిలో. ఆ ప్రోగ్రాంలో పెట్టుకోండి. అప్పుడు వర్షం, బయలుదేరాం, కుంభవృష్టి. బయలుదేరిన తర్వాత అందరు అన్నారు, అయ్యో ప్రోగ్రాం జరగదన్నారు. నేను గమ్మును కూర్చొని ఏం మాట్లాడాల, ముహూర్తం పెట్టింది నేనే, ఎందుకు మాట్లాడాలి మనం అని. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళగా చూస్తే రోడ్డంతా పొడిగా ఉంది. అనుకున్నాను, మన్నాడు మీరు పెట్టిన ముహూర్తం ఉండి అన్నారు. మళ్ళీ స్టేజ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మొదలైంది. మళ్ళీ ఇలా చూశారు నన్ను, నేనేం మాట్లాడలేదు. పోలీసులు వచ్చారు, వెళ్ళిపోండి మీరు, లేకపోతే ఏదైనా తొక్కిసాడు జరిగితే ఒక్కడు పడితే మిగతా అందరు పడతారు, ఒక్క ప్రాణం పోయినా అది మనకి చెడ్డ పేరు సార్, మా డిపార్ట్మెంట్కి మీకు కూడా చెడ్డ పేరు సార్. అంటే తెలుగుదేల ఎన్న దేశంపు తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగు ఒకండ ఎల్లం రుప్పులు కొలు వెరుగువే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్త అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి మనకున్న సత్సంబంధం. వెళ్ళిపోమంటే అలాగే శివన్న కూడా వచ్చాడు, తమ్ముడు శివరాజ్ కుమారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ఏం చేద్దాం, పాపం వాళ్ళతో కోఆపరేట్ చేయాలి ఇదన్నాం. వర్షం అయిపోయింది సార్, ఒట్టి టీజర్ లాంచ్ అని చెప్పి వెళ్ళిపోతాం ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళంటే అలాగే అన్నారు. స్టేజ్ మీద ఎక్కాం, వర్షం ఆగిపోయింది, 1.5 గంట ప్రోగ్రాం జరిగింది. ఇవన్నీ ఎవరి చలవా? ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చేమ కూడా కుట్టదంటారు. అది అక్కడికి నేను వస్తున్నాను. సరే, ఏదైనా శ్రేయస్ మీడియాస్ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్న కేవలం ఇక్కడే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి, పక్క కర్ణాటక, మహారాష్ట్ర, మన షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చారు. బాంబేలో ఫంక్షన్ జరిగితే దెమ్మ తిరిగిపోయింది అసలు అక్కడికి బాలీవుడ్ వాళ్ళందరికీ మన ప్రోగ్రాం. ఇదే ఇలా అన్నా చాలు, వాడు ముందు కంగారు పడిపోయారు, ఇదేంటి ఇలా తిప్పాడు ఏంటి అని. ఒక సిగ్నేచర్ వేసి వచ్చేసాము అక్కడ. సో అంత అద్భుతంగా చాలా బాగా జరిగింది. అక్కడ షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చారు, అంత దూరం 6 గంటలు ప్రయాణం చేసుకుని వచ్చారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్యాన్స్. చాలు ఈ జన్మకి, ఇంకా చేసుకుంటూ వెళ్తాను చెప్పా నేను. మళ్ళీ ఇంకా సినిమాలు చేసుకుంటాను వెళ్తాను, ఇంకా మంచి మంచి సినిమాలు మేము ముందు ఉంచుతాను.